జగిత్యాల మండలం శ్రీ పౌలుస్తేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీ 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 మధునానంద సరస్వతి పీఠం తోగుట రంగంపేట పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామి కోటి రుద్ర పారాయణ కోటి శ్రీ సూక్త పారాయణంలో భాగంగా పౌలుస్తేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశ రుద్ర పారాయణం మరియు 16 సార్లు శ్రీ సూక్తం పారాయణంతో పాటు అష్టోత్తర శత కలశ అభిషేకము మరియు మహిళలచే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఘనంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మికతతోనే శాంతి సౌఖ్యం పొందుతారని ఆయన పేర్కొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం అంతా ఆధ్యాత్మికత ప్రవచనంతో మారుమోగింది. శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం వందే మందారు మందారమిందిరానందకందళం అమందానంద సందోహ బంధురం సింధురామనం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే. సకుంకుమ విలేపనామధికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససలచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. భోలా శంకర భగవానికి జై. ఈ జై ఉన్న చూసినా ఇది ఒక పెద్ద మందు. ఎదుటి వ్యక్తిని కింద పడగొట్టే ఒక నల్ల మందు. జై అంటే ఇక సంస్కృతిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. యజ అని అర్థం. జయ అంటే యజ అని అర్థం. అంటే పూజిస్తున్నామని అర్థం. అంటే మనం ఎవరితోటి అంటామో, ఎవరి పేరు పెట్టి జయ అంటామో వాళ్ళను మన మాటతోటి, వాక్ పూజనం, మన మాటతోటి పూజ చేస్తున్నట్టు లెక్క. మరి 100 సంవత్సరాలు బతికేట వరకు రోజుకు 100 సార్లు చేయగొడతాం మనం. ఎప్పటికి ఉండే ఎవరికి లేని ఎంగుబాయ భగవంతుడికి ఎన్నిసార్లు చేయగొడతామో మీరు ఆలోచన చేసుకోండి. ఇక జై అనడంలో ఒక 2-3 పద్ధతులు ఉన్నాయి. మగవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ 2 చేతులు మొత్తం పైకి ఎత్తి చేయాలని, అమ్మలు కంఠం వరకే 2 చేతులు నమస్కారముద్రలో పట్టుకొని ఇంట్లో పని కాకపోతే ఎంత గట్టిగా మాట్లాడతారో అంతకంటే ఎక్కువ గట్టిగా చేయాలి. వాళ్ళతో గట్టిగా మాట్లాడించుకోవద్దు అనుకుంటే ఇంట్లో హ్యాండ్స్ అప్ అవుతారు కదా పురుషులు, ఇక్కడ హ్యాండ్స్ అప్ కండి. కాబట్టి చక్కగా చేయాలి. ఈ జయనడంలో ఒక తాత్పర్యం, సాధారణంగా ఏమంటారంటే, సాధారణంగా నామం చెప్పగానే పురా చేయంటారు కదా, అంటే సఫిక్స్ కాదు, టోటల్ అన్నారు. భోలాశంకర భగవాన్కి జయ నేనంటే మీరు కూడా భోలాశంకర భగవాన్కి జయ అన్నారు. మేము 32 అక్షరాలు అంటే మీరు 1 అక్షరం ఉంటారు కాదు కదా. అట్లా ఉచితంగా ఏది రాదండి. నోటి నుంచి భగవన్ నామం అనిపించడమే నా ఉద్దేశం. కాబట్టి మొత్తం నేనేమంటానో అదంతా విని తర్వాత నేను అన్నాను. అది ప్రాక్టీస్ చేసుకోండి ఎక్కడైనా. భోలా శంకర భగవానికి, భోలా శంకర భగవానికి, పౌలస్తేశ్వర స్వామి భగవానికి, పౌలస్తేశ్వర స్వామి భగవానికి, జగదంబా మహారాజ్ఞికి, జగదంబా మహారాజ్ఞికి జై. మదనాన
మదనానంద సరస్వతి స్వామి భగవానికి మదనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి